హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం కాలసర్పదోషం, సర్పదోషం, నాగదోషం వంటి సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవడమే కాకుండా అనేక ఆధ్యాత్మిక అంశాలపై అవగాహన కల్పిస్తూ ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర పండితులు, సహస్ర నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. గురుగారు ఇవాళ కూడా ప్రేక్షకుల సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. ఇవాళ ఏ శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం? శ్రీ గురుభ్యో నమః. హరే ఓం. గణపతి గురుమేకం సచ్చిదానందమూర్తిం విభుధనివాసేవ్యం యోగమార్గాదిరూఢం శరణముపగతానాం నాద్రిసంఘాద్రివజ్రం మమ హృదయ నివాసం భక్తనమ్రో నమామి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులు పైన స్క్రోల్ అవుతున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేసి చక్కగా మీ జాతకం తెలుసుకోవాలనుకున్నా, సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకున్నా గురుగారితో మాట్లాడొచ్చండి. లేదు కాల్ కలవలేదు, లేదంటే ప్రతిరోజు మీరు కార్యక్రమాన్ని చూస్తూనే ఉంటారు. సామూహికంగా జరుగుతున్నటువంటి నాగ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో కావచ్చు, జాతకపరంగా ఉండేటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గంగా గురువుగారు ప్రతి మాసంలోనూ ఒక పర్వదినాన్ని ఎంచుకొని ఆ రోజు చేస్తున్నటువంటి రుద్రహోమము, శని హోమము, మృత్యుంజయ హోమము, శూలిని దుర్గ హోమం, అదేవిధంగా లక్ష్మీ నృసింహ హోమాల్లో ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే గనక కింద మీకు నెంబర్ స్క్రోల్ అవుతోంది, పక్కనే నెంబర్స్ కూడా ఉన్నాయి. వాటికి చక్కగా మీ గోత్ర నామాలు అనేవి నమోదు చేయించుకుంటే గనక ఈ మాసం వరకు తీసుకుంటే ఈ ఆషాఢంలో జూలై 26వ తారీఖున శుక్రవారం నాడు సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా హోమాది క్రతువుల్ని నిర్వహించడం జరుగుతోందండి. పాలు పంచుకోవాలి అని అనుకునేవారు చక్కగా అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. లేదు మేము గురువుగారితో మాట్లాడాలనుకుంటున్నామండి, గురువుగారితో డైరెక్ట్గా కలవాలి అనుకుంటున్నాం అనుకునేవారు ఎవరైనా కింద మీకు ఒక నెంబర్ స్క్రోల్ అవుతోంది చూడండి, 9052246299. ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఫోన్ ద్వారా కూడా మాట్లాడొచ్చు, లేదా డైరెక్ట్గా కలవాలంటే హైదరాబాద్లో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో గురువుగారు అందుబాటులో ఉంటారు. గురుగారు ఈసారి జూలై 26వ తారీఖు శుక్రవారం నాడు ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏంటండి? ఆ రోజున చేస్తున్న క్రతువులు ఏంటండి? ఈసారి జూలై 26వ తారీఖు శుక్రవారం అయిందమ్మా. ఆ రోజున విశేషమైన నక్షత్రం వచ్చింది. 26వ తారీఖు పంచమి తిథి అయింది. పంచమిపై షష్ఠి వచ్చేసింది. షష్ఠి సుబ్రహ్మణ్యుడికి చాలా విశేషమైనటువంటి తిథి. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం అయింది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం శని సంబంధమైన నక్షత్రం. అనురాధ, పుష్యమి, ఉత్తరాభాద్ర ఈ మూడు కూడా శని భగవానుడు జన్మించినటువంటి నక్షత్రాలు. కాబట్టి ఈ మూడు నక్షత్రాల్లో ఎవరికైతే ఈ యొక్క శని హోమాలు మనం రోజు చెప్తూ ఉంటాం, శని దోషం ఉన్న వాళ్ళకి చాలా విశేషం. సహజంగా ఏం చెప్తుంటాం, శని హోమం చేస్తే శనివారం విశేషం అని చెప్తూ ఉంటారు. దాంతోపాటు ఈ నక్షత్రం కూడా చాలా విశేషం. ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలోకి వస్తుంది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈ హోమాలు చేయడం చాలా విశేషం అన్నమాట. పైగా ఎంతో దివ్యమైన ముహూర్తం. కాబట్టి ఈ ఆదివారం రోజు 26వ తారీఖు ఆదివారం రోజున మరలా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అష్టమ శని, మరి వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, మకర కుంభ మీనరాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి మాసంలో కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. అట్లాగే మళ్ళీ ఈ నెలలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. తప్పకుండా గురుగారు మీరు ప్రతి మాసంలో కూడా ఒక విశేషమైనటువంటి పర్వదినాన్ని ఎంచుకుంటారు కదండి. దానికి ప్రత్యేకత అంటే ఏ విధంగా తీసుకుంటారు? సర్పదోషాలు, కాల సర్పదోషాలకు రిలేటెడ్గా ఆ ముహూర్తాన్ని ఎంచుకుంటూ ఉంటారా? ఏ విధంగా మీరు నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు? అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అగ్ని సంబంధమైనటువంటి భగవంతుడు. మరి దానికి కొన్ని రకాల తిథులు ఉంటాయి. షష్ఠి ఒకటి, అష్టమి కానివ్వండి, ఏకాదశి కానీ, పౌర్ణమి కానీ, ఇవి విశేషమైన తిథులు. ఈ విశేషమైన తిథులలో పైగా పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి ముహూర్తం, పౌర్ణమికి ఒక వారం ముందు కానీ వారం తర్వాత కానీ వచ్చే ముహూర్తం చంద్రబలం ఉంటుంది ముహూర్తానికి ఎప్పుడైనా సరే. ఆ చంద్రబలం ప్రధానమైనటువంటిది. మన ప్రాంతంలో మనం లెక్క వేసే పంచాంగాలు మొత్తం కూడా చాంద్రమానం ప్రకారం పంచాంగాలు తయారు చేస్తాం. ప్రతి ముహూర్తానికి కూడా చంద్రబలం ఉండాలని చూస్తారు సహజంగా. ఆ చంద్రబలం ఎప్పుడైతే ఉంటుందో, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మనం ఏదైతే మనోసంకల్పంతో ఒక సంకల్పం కోసం చేస్తామో ఆ సంకల్పం నెరవేరడానికి ఈ ముహూర్త బలం అనేది తోడవుతుంది. తప్పకుండా. దాంతోపాటు తారాబలం కలవాలి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ తారాబలం ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు ఎవరైతే ఒక భక్తితోనో ఒక మంచి కోరికతోనో ఏదో ఇబ్బంది పడుతూ ఆ సంకల్పం చేస్తామో వాళ్ళ సంకల్పం నెరవేరడానికి ఈ ఒక ముహూర్తం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తప్పకుండా గురుగారు. కాలర్స్ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? మా వారి గురించి అడుగుదామని. అమ్మా మీ వారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా.
1981 ఆ, 3వ నెల 8వ తేదీ. టైం ఉందా? టైం 4:30 నుంచి 5:30 లోపు మేడం. సాయంత్రమా ఉదయమా? తెల్లవారుజామున. ఆ, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? నంద్యాల జిల్లా మేడం. గురుగారితో మాట్లాడండి. ఆ, చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. ఏం లేదు గురుగారు, మా వారి గురించి అడుగుదామని మీ ఆయన పేరేంటి? పేరేంటమ్మా మీ ఆయన పేరేంటి? మా ఆయన పేరు రంగస్వామి గురుగారు. రంగస్వామి. చెప్పు, ఏది బయటికి చెప్పడుగా, చెప్పండి గురుగారు. లోపల లోపల అన్ని దాచుకుంటాడు ఆ, అంతేనా? ప్రాణం మీదకి వచ్చినప్పుడే నీకు చెప్తాడు, అప్పటిదాకా ఏం చెప్పడు. అంతే గురుగారు. దాంతోనే ఆర్థిక పరంగా ఎట్లా ఉందో. జాతకపరంగా నాగదోషం ఉంటుంది. ఈ లక్షణం వల్ల సహజంగా ఇబ్బందులు ఎదురవుతాయి. దాంతోపాటు ఏలిన నడిచింది ప్రారంభమైంది. గడిచిపోయిన 2 సంవత్సరాల నుంచి ఎట్లా ఉన్నాయి, కొన్ని సమస్యలు ప్రారంభమైనాయో లేవా? కొంచెం ఉండాలి గురుగారు. కాస్త ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి శని ప్రభావం ఉంటుంది. శనికి ఒక్కసారి చేయించుకోండి, సరిపోతుంది. ఓకేనా? అది నక్షత్రం ఏ నక్షత్రం గురుగారు? నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి. ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి. శనికి హోమం, రుద్రహోమం, మృత్యుంజయాయుష్ హోమాలు చేయించు, మన పీఠంలో చేస్తూ ఉంటాం. అవి చేయటం వల్ల ఏమవుతుందంటే అనారోగ్య సమస్యలు రావు, ఫైనాన్షియల్గా డబ్బులకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఓకేనా? లేనిపోని వచ్చి మీద పడుతూ ఉంటాయి. శని సమయంలో మనకు సంబంధించినవి లేనిపోని వచ్చి మన మీద పడుతూ ఉంటాయి. అది డబ్బుల పరంగా కానీ, కొంత వ్యవహార పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి, ఆరోగ్యపరంగా కానీ ఇట్లా. ఓకేనా? అది చేయడం వల్ల సేఫ్గా ఉంటారు అట్లా. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయింది. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. డిస్కనెక్ట్ అయింది. గురుగారు, ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఇప్పుడు సపోజ్ ఆషాఢం తీసుకుంటే మౌఢ్యమనో శూన్యమనో కొన్ని మాసాలు వచ్చినప్పుడు శుభకార్యాలు చేయకూడదు అంటారు. చాలా మంది ఏంటంటే ఈ సమయంలో పూజలు కూడా చేయకూడదు, ఈ సమయంలో మనం హోమాలు వంటి వాటిలో పాల్గొనకూడదు అనేటువంటి మాట కూడా వినిపించి వాళ్ళు పరిష్కారం చేసుకోవాలన్నా దూరంగా ఉండిపోతూ ఉంటారు. నిజమా అండి? అంటే కొన్ని ప్రాంతీయ ఆచారాలు కొన్ని ఉంటాయి. ఈ మన తెలంగాణ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆషాఢ మాసం పంచాంగం కూడా అడగరు కనీసం. తెలంగాణలో మరి ఎక్కువ సెంటిమెంట్ ఉంటుంది. కనీసం ఒక పెళ్లి సంబంధం చూడడానికి కూడా వెళ్ళరు. కనీసం ఒక బ్రాహ్మణ దగ్గరికి వచ్చి పంచాంగం బాగుందా లేదా అడగడానికి కూడా ఏ రోజు వెళ్ళాలి అని అడగడానికి కూడా ఆషాఢం అంటారు ఫస్ట్ అనేది ఒకటి నానుడు ఉంది. ఆషాఢ మాసం శూన్యమాసం. దేనికి అంటే పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి, తర్వాత కొన్ని వివాహ సంబంధం ఎంగేజ్మెంట్స్కి ఇట్లాంటివి పనికిరావు. తర్వాత స్లాబ్ వేయడానికి ఇటువంటివి పనికిరావు. మాటాముచ్చట చేసుకోవచ్చు, మాట్లాడచ్చు, మంచి రోజులు చూసుకోవచ్చు. మరి దైవ కార్యాలకు ఆషాఢం విశేషం. చాతుర్మాసాల్లో మొట్టమొదటిది ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసం విష్ణుమూర్తి నిద్రలేచే సమయం. ఉత్తరాయణ పుణ్యకాలంలో భగవంతుడు నిద్రలేస్తాడు కాబట్టి ఈ ఆషాఢ మాసం చాలా విశేషం. ఈ ఆషాఢం నుంచి 4 మాసాలు చాతుర్మాసాలు. ఈ 4 మాసాలు చేసేటువంటివి విశేషమైన ఫలితం వస్తుంటుంది. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? కృష్ణ అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 22/06/1988 ఈవినింగ్ 3:54. మీదేనా అండి జాతకం? 3:54. 3:54. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? వరంగల్ అండి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం. నమస్తే, చెప్పయ్యా. అదేండి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రుణ బాధలు అవుతున్నాయండి. పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నా అండి. పేరేంటన్నావు? కృష్ణ. కృష్ణ. గోచారరీత్యా బాగానే ఉంది, కానీ ఏం పని చేస్తుంటావు? సూపర్వైజర్ అండి, ప్రైవేట్గా. జాతకపరంగా నాగదోషం కనపడుతుంది. ఈ నాగదోషం అంటే ఏం చేసినా కలిసి రాదు, గుర్తుపెట్టుకో. ఓకేనా? జాతకం బాగుంది, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, శని బాగున్నాడు, ఇన్ని గ్రహాలు బాగున్నా సరే దశ బాగుంది, గురువు మహర్దశ నడుస్తుంది. అయినా కాలం కలిసి రావట్లేదంటే నాగ సర్పశాప యోగం ఉంది. కుజుడు కేతువు కలిసి ఉన్నారు. ఈ సర్పశాప యోగం వల్ల ఏం చేసినా కాలం కలిసి రాదు. ఓకేనా? దీని ప్రభావం కనీసం 47 సంవత్సరాలు వచ్చే వరకు ఉంటుంది. నువ్వు జీవితంలో స్థిరపడాలన్నా, నీకంటూ కాలం కలిసి రావాలన్నా, ఒక అడుగు ముందుకు పడాలన్నా ఈ సర్పశాప యోగాన్ని నివృత్తి చేసుకుంటే మార్గం కనపడుతుంది. నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా, మీ పేరు? మంగాదేవి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 13/12/84. టైము?
మా టీవీ చూడకండి, టైం చెప్పండి. 7:15 అండి. ఎప్పుడు? ఉదయం. ఎవరిదమ్మా ఈ జాతకం? నాదే అండి. 7:10 నిమిషాలకి. 7:10 నిమిషాలా? సరే. ఉదయం. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? అమలాపురం అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. హలో. జాతకం బ్రహ్మాండంగా ఉందిగా, ఏం కావాలి? అది కొంచెం ఆరోగ్యపరంగా బాగోట్లేదనండి. ఆరోగ్యపరంగా అంటే నీ కర్కాటక రాశి తెలుసా? అవునండి, తెలుసండి. రోజు ఏం చెప్తున్నావు, వింటున్నావా లేదా? వింటున్నాను, చెప్పండి. మరి కర్కాటక రాశి వాడు అష్టమ శని ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వస్తాయి, గుర్తుపెట్టుకో. అది పోవాలంటే శనికి చేస్తే ఆరోగ్యం తగ్గుతుంది, మంచిగా ఉంటుంది. అది చేయకుండా అడ్డు పెట్టుకున్నాను అనుకో, లేనిపోయిన వస్తుంటాయి, డాక్టర్ల చుట్టూ తిరగాలి, ఎన్ని మందులు వాడినా పని చేయవు. ఫస్ట్ ఓకేనా? ఆరోగ్యం బాగుండాలంటే శనికి చేయించు. తర్వాత ఏం చదువుకున్నావమ్మా నువ్వు? 10th అండి. జాతకపరంగా బ్రహ్మాండంగా ఉంది, మంచి కుటుంబం ఉంటుంది, ఆస్తుల పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది, పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? పిల్లలు పెద్ద బాబు 2nd ఇయర్ అయిందండి. అది ఏం తీసుకుందామని ఇంజనీరింగ్కి వెళ్దాం అనుకుంటున్నాడు సార్. పిల్లలు మంచి మంచి లెవెల్కి వెళ్తారు, అందుకే అనుమానం లేదు. నెంబర్ 1 ఉంది, జీవితంలో ధనానికి లోటు ఉండదు నీకు, ఓకేనా? ఇప్పుడున్న కూడా తాత్కాలిక సమస్యలు అంతవరకే. అది గురువుగారు మాకు ఇల్లు కూడా లేదు సార్, కట్టుకుంటాను. ఏంటి? అది ఇల్లు కూడా లేదు సార్, మేము కట్టుకుంటామని. మీ ఆయన పేరేంటి? శ్రీనివాసరావు అండి. నువ్వేమైనా జాబ్ చేస్తుంటావా? లేదండి, హౌస్ వైఫ్. ఇంటి గురించి అడగాలంటే మీ ఆయన జాతకం చూడాలి, చూస్తే అప్పుడు మామూలుగా లేదండి. పిల్లలు కడతారులేమో, అనుమానం లేదు. ఎందుకంటే పిల్లల జాతకం బ్రహ్మాండంగా ఉంది, గుర్తుపెట్టుకో. భగవంతుడు ఒక చోట దెబ్బ తీస్తే ఒక చోట ఎక్కడో అవకాశం ఇస్తాడు. ఒక కుంటివాడు ఉన్నాడు అనుకోండి, కాలు చేయి పని చేయదు వాడు. చూడండి, ఎడం చేతిలో సైకిల్ తొక్కుతుంటాడు, ఎడం చేతిలో అన్ని రకాల పనులు చేస్తాడు, కంప్యూటర్ వర్క్ కూడా చేసేవాళ్ళని చూశా. అంటే భగవంతుడు ఈ 2 చేతుల శక్తి ఒక చేతికి ఇస్తాడు. అట్లాగే కష్టం వచ్చినప్పుడు ఎక్కడ కూడా మార్గం చూపిస్తాడమ్మా. నా లెక్క ప్రకారం మీ పిల్లలు మంచి స్థాయికి వెళతారు, అందులో అనుమానం లేదు. పిల్లల జాతకం చాలా అద్భుతంగా ఉంది. మీ పిల్లాడు ఖచ్చితంగా సొంత ఇల్లు కట్టి తీరుతాడు, ఎటువంటి అనుమానం లేదు. నా లెక్క ప్రకారం 2034లో సొంత ఇంట్లో కాలు పెట్టే యోగం మీకుంది, ఓకేనా? సరే గురుగారు, నెక్స్ట్ కాల్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు జ్యోతి మేడం, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. జ్యోతి గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 14వ తారీఖు 2వ నెల 2006 సంవత్సరం మేడం. టైం అండి? ఉదయం 1:20 నుంచి 1:30 లోపు మేడం. తెల్లవారితే 14 అమ్మా? అవును మేడం, తెల్లవారితే 14. మీదేనా జాతకం? పాపది మేడం, మా పాపది. పాప పేరు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మా పాప పేరు మహాలక్ష్మి మేడం, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను మేడం. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే, చెప్పండి. అదే పాప ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందామని చేశాను. అమ్మాయి పేరేంటన్నావు? మహాలక్ష్మి గురువు గారు. ఎడ్యుకేషన్ బాగానే ఉంది, జాతకపరంగా కుజ దోషం బలంగా ఉంది. ఆరోగ్యం ఎట్లా ఉంది? హెల్త్ ఈ మధ్య అసలు బాగుండట్లేదు గురువు గారు, చదువులో కూడా కొంచెం తక్కువలో ఉంది ప్రస్తుతం. ఆరోగ్యపరంగా కాస్త దోషం కనపడుతుందమ్మా. దాంతోపాటు నాగదోషం కూడా ఉంది. ప్రధానంగా రవి బాగలేడు, రవి మహర్దశ ప్రారంభమైంది. ఈ రవి శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల ఆరోగ్యం, భాస్కరాదిత్యేతని ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యభగవానుడు. కాబట్టి ఈ రవి బాగలేడు, ఫస్ట్ రవికి చేయించండి, రవికి జపహోమాలు చేయించు, బాగుంటుంది, ఓకేనా? డైలీ సూర్య నమస్కారం చేయమని చెప్పు. సూర్యుడి వైపు కాళ్ళు బారజా పడుకోవడం అనేటువంటివి చేయకూడదు, ఓకేనా? తర్వాత నాన్ వెజిటేరియన్ లాంటివి తినకూడదు, సండే ఆదివారం తినకూడదు. ఇవి పాటించండి, బాగుంటుంది. గురుగారు, ఒకే జాతకులకి నాగదోషము కుజదోషం కూడా వస్తాయా అండి? అట్లా ఏమి ఉండదమ్మా, ఏదన్నా ఉండొచ్చు. అంటే కుజదోషం ఉన్నా నాగదోషం ఉన్నా దగ్గర ఒకటే రిలేటెడ్ దోషాలు ఇవన్నీ కూడా. కుజదోషం వల్ల ఏమవుతుందంటే అనారోగ్య సమస్యలు వస్తాయి ఆడవాళ్ళకి. కుజుడు కనుక అష్టమంలోనూ సప్తమంలోనూ పడితే గైనిక్ ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి, మరి తర్వాత వివాహంలో లేటు కావడం కానీ, తర్వాత మరి గర్భం రావడంలో లేటు కావడం కానివ్వండి, ఇట్లా రకరకాల ఇబ్బందులు, తర్వాత రుణ బాధలు, ఇవన్నీ కూడా కుజుడు వల్ల వస్తాయి. తప్పకుండా. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నా పేరు రేణుక అండి. రేణుక గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. మా పెద్ద పాప గురించి తెలుసుకుందామని కాల్ చేశాను మేడం. సరే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1997 డిసెంబర్ 15 అండి. టైం అండి? రాత్రి 11:07 అండి. డిసెంబర్ 15 కదమ్మా? డిసెంబర్ 15ఏనా?
డిసెంబర్ 15 అండి. టైం ఎంత? 11 గంటల 7 నిమిషాలండి. అమ్మా. అబ్బాయి పేరు? పాప అండి హారిక అండి పాప పేరు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కైకలూరు నుంచి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. అలాగేనండి. పెళ్లి చేసావా? గురుగారు నమస్కారం అండి. నమస్తే. పెళ్లి సంగతి చెప్పు ఫస్ట్. పాప పేరు హారిక అండి. చూసా పెళ్లి చేసావా అని అడుగుతున్నా. అడిగినాని చెప్పండి. పెళ్లి గురించే చేశాను గురుగారు. జాతకపరంగా దోషం కనపడుతుందమ్మా. వినండి ఫస్ట్. అష్టమంలో శని, సప్తమంలో కేతువు, సింహలగ్నం అయింది. పైగా సింహలగ్నంలో రాహు పడ్డాడు. పైగా మాంగళ్య స్థానాధిపతి నీచపడ్డాడు గురుడు. ఖచ్చితంగా పెళ్లి కావడం అనేది పెద్ద సమస్యగా మారుతుంది. పెళ్ళయిన తర్వాత ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? ఎవరన్నా చెప్పారా? చెప్పలేదు ఇంతవరకు? లేదు గురుగారు. చూపించలేదు ఎవరికి? ఎవరికి చూపించలేదండి. ఖచ్చితంగా ఇవన్నీ చేయించాలమ్మా. ఈ నాగదోషానికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, దాంతోపాటు కదలి వివాహం చేయకుండా పెళ్లి ప్రయత్నం చేయబాకు. ఓకేనా? అలాగేనండి. ఒకవేళ చేసినా సరైన అడుగు ముందుకు పడదు, ఇబ్బందులు ఎదురవుతాయి. అట్లా. ఓకే. గురుగారు ఎంత అద్భుతమైనటువంటి జాతకుడైనా దోషాలు ఉన్నప్పుడు వాటిని పట్టించుకోకుండా కొన్నేళ్లు వదిలేసాం అనుకోండి, ఇప్పుడు వచ్చే నెల వరకు దోషం ఉంది, ఆ తర్వాత మంచి యోగం ఉంది, అలాంటప్పుడు ఈ దోషం అనేది యోగాన్ని ఆపేస్తుందా అండి? ఖచ్చితంగా అవుతుందమ్మా. దోషం అనేది బలంగా ఉన్నప్పుడు యోగాలు పనిచేయవు. నాగదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉన్నా, రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఎప్పుడైతే బంధింపబడతాయో ఉన్న యోగాలు పనిచేయవు. ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం, జాతకాలు బాగుంటాయి, మరి ఖాళీగా ఇందాక ఒక అమ్మాయి 10వ తరగతి చదివానని చెప్పింది. ఆ అమ్మాయికి విద్యాస్థానంలో స్వక్షేత్రంలో గురుడు ఉన్నాడు. అంటే నాకు తెలిసి ఆ అమ్మాయి ఏ టీచరో లెక్చరరో కావాలి. మరి అటువంటి జాతకురాలు ఏమైపోయింది? 10వ తరగతితో అయిపోయింది. పైగా ఈ నాగదోషాలు, కుజదోషాలు, సర్పదోషాలు ఉంటే చిన్నతనంలో భర్తలు చనిపోవడము, తల్లిదండ్రులు ఎవరో కూడా చనిపోతారు పిల్లలకి. అట్లా ఎంతోమందిని చూస్తుంటాం. దానివల్ల వాళ్ళ సంరక్షణ ఇబ్బంది కలగడం, ఇట్లా రకరకాలు ఎదురవుతుంటాయి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? కాశీ విశ్వనాథ్ అండి. ఎవరిదండి జాతకం? నాదండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జూలై 11th మేడం. జూలై 11th నైట్ 9:30 అండి. సంవత్సరం. కాశీ విశ్వనాథ్ నాదేనండి. అయ్యా ఒకసారి మీరు జూలై 11th ఇయర్ చెప్పాలి. టీవీ వైపు చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. టీవీ వైపు చూడకుండా ఇయర్ చెప్పండి, సంవత్సరం. 1976 అండి. 76. 1976. టైమ్ టీవీ చూడకండి. లేదండి మేడం, ఇది పక్కకు వచ్చాను. 9:30 అండి. ఎప్పుడు? సాయంత్రమా ఉదయమా? సాయంత్రం 9:35కి 9:35 PM. 9:35. ఎక్కడ పుట్టారండి? విజయనగరం, ఆంధ్రప్రదేశ్. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే గురుగారు. కంగారు పడకుండా చెప్పు. ప్రతిదీ 3 సార్లు చెప్పాక ఒకటేసారి చెప్పాలి. చెప్పు. టీవీ వైపు టీవీ చూస్తే కాల్ కట్ చేస్తారు. చెప్పండి. చెప్పండి. జూలై 11th జనవరి. అయ్యా మీరు మళ్ళీ కాల్ చేయండి. అయ్యా మీరు మళ్ళీ కాల్ చేయండి. మీకు తెలుసుకోవాలనుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో చెప్తూనే ఉంటాం, మీరు చక్కగా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి కాల్ కలవగానే. చక్కగా జాతకం తెలుసుకోండి. ఒకవేళ కాల్ కలవలేదు అనుకుంటే మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ని సంప్రదిస్తే గురువుగారితో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. డైరెక్ట్గా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో అందుబాటులో ఉంటారు. అయితే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ నెంబర్ కింద వస్తుంది చూడండి, లేదా ఫోన్ ద్వారా కూడా మాట్లాడొచ్చు. లేదా జాతకపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము, మా జాతకంలో కాలసర్పదోషం, సర్పదోషం, నాగదోషం వంటివి ఉన్నాయి అనుకుంటే గనక సామూహికంగా జరిగేటువంటి నాగ ప్రతిష్టాపన కార్యక్రమాలతో పాటుగా ప్రతి మాసంలో కూడా గురువుగారు హోమాలు నిర్వహిస్తున్నారు అనేటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే కదా. ఆ హోమాది క్రతువుల్లో పాల్గొనాలి అనుకున్న స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్ని సంప్రదించి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టు. గురుగారు ఇప్పుడు ఈ శని ప్రభావం అనేది స్వామివారికి సంబంధించిన ఈ ప్రభావం ఇప్పుడు ఏ ఏ జాతకాలకు నడుస్తోంది? ప్రజెంట్ పునర్వసు నక్షత్రం 4వ పాదం, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మఖా నక్షత్రం 1, 2, 3 పాదాలు కర్కాటక రాశి కిందకి వస్తాయమ్మా. ఈ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అష్టమశని ప్రభావం బలంగా ఉంది ఈ సంవత్సరం. దీనివల్ల అకారణంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది 2-3 కాల్ చేశారు కర్కాటక రాశి వాళ్ళు. వాళ్ళకి తెలియదు పాపం, ఏదో అనుభవిస్తూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు ముందుగా కనుక శనికి తప్పనిసరిగా చేయాలి ఎవరైనా సరే. చేయటం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రధానం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మరి ఆరోగ్యం ఉంటేనే ఏ పని చేయాలన్నా
కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని, మరి వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, మకర కుంభమీన రాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రారంభమైంది. మరి చాలామంది నాకు కాల్ చేస్తూ ఉంటారు, ఈ శని ప్రభావం వల్ల తెలియక డబ్బులు నష్టపోవడం, మరి ఉన్న ఆస్తులు అమ్ముకొని బయటపడడం, అప్పుల పాలైపోవడం, ఇదంతా కూడా శని ప్రభావంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మకర కుంభమీన రాశి వాళ్ళకి శని దోషం చాలా బలంగా ఉంది. వాళ్ళ గురించే ప్రతినిత్యం మనం చెప్తూ ఉంటాం, ఎందుకంటే ఎడ్యుకేట్ అయితే పబ్లిక్ కనుక దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో చెప్తుంటాను. ఇప్పుడు ఎవరికైతే హోమాలు చేయించుకోవాలని కావచ్చు, నాగదోషం, సర్పదోషానికి పరిష్కార మార్గాలు మీరు సూచిస్తున్నారో వాళ్ళు ఆయాది క్రతువుల్లో పాల్గొనాలంటే ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా ఎలాంటి నియమాలకు కట్టుబడి ఉండాలి గురుగారు? నియమాలు అంటే తల మీద స్నానం చేయాలి, ఉతికిన వస్త్రాలు, వీలుంటే పట్టు వస్త్రం కట్టుకోవాలి. తర్వాత నాన్ వెజిటేరియన్, మాంసాహారం తినకూడదు. పూజ చేసే రోజు ముందు రోజు మర్నాడు కూడా మాంసాహారం తినకూడదు. ఇవే నియమాలు. చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో మనసు అక్కడ లగ్నం చేసి చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్ మాట్లాడటమో, అదే సెల్ ఫోన్ చూడటమో, అదే పక్కన వాళ్ళని చూడటమో, ఇట్లా ఎక్కువైపోయింది. దానివల్ల ప్రయోజనం ఉండదు. ఏ పూజ చేసినా సరే మనసా వాచా కర్మణ మనసు అక్కడ లగ్నం చేయాలి. పూజ ఎందుకు పెట్టాడు మన ఆదిశంకరాచార్యుల వారు? పూజా విధానం ఎందుకు పెట్టారు అంటే, మరి ఒక తపస్సు అనేది ప్రతివాడు చేయలేడు. జపం మనసు లగ్నం కావడానికే ఈ పూజా విధానం పెట్టింది. మరి చేసిన గంట సేపైనా బ్రాహ్మడు ఏ మంత్రం చెప్తున్నాడు అనేది కనీసం చెవులతో వింటే ఆ దరిద్రాలు పోతాయి. ఇప్పుడు అవన్నీ వేద మంత్రాలు, కొన్ని అద్భుతమైన మంత్రాలు ఉంటాయి. ఈ రుద్రంలో కానీ, రుద్రహోమం అంటే మరి 4 వేదాల్లో ఉన్నటువంటి రుద్రాధ్యాయం. మరి రుద్రం ఒకసారి పారాయణ చేస్తేనే దరిద్రం అనేది మానవుడు దరి చేరదంటారు. అటువంటి రుద్రాభిషేకం కానీ, మరి రుద్రహోమం అంటే రుద్ర స్వాహాకారాలు చెప్తూ హోమం చేయటం. మరి అగ్నిముఖామై దేవత అని అగ్నిముఖంగానే దేవతలు ఉంటూ ఉంటారు. మరి ఎప్పుడైతే హోమం చేస్తుంటామో భగవంతుడు ఖచ్చితంగా అక్కడ వచ్చి వేచి ఉంటూ ఉంటాడు. కాబట్టి శ్రద్ధతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితమైన ఫలితం అనేది కలుగుతుంది 40 రోజుల్లో. నేను చాలామంది చేస్తుంటానమ్మా. మొన్న ఒక ఆయన చేయించాం కరెక్ట్గా. మరి ఆయన కనీసం 12 కోట్ల రూపాయలు డబ్బులు ఆగిపోయినాయి వ్యాపారంలో. మరి కరెక్ట్గా 3 రోజుల పాటు శ్రీసూక్త పారాయణ, 1000 సార్లు శ్రీసూక్త పారాయణ, మరి 108 సార్లు శ్రీసూక్త హవనం, లక్ష్మీ మంత్రం సంపుటితో చేయించాం. 3వ రోజు కరెక్ట్గా 4 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి ఆయనకి కరెక్ట్గా. మరి 12 కోట్లు రాగా 3 మాసాల నుంచి ఇబ్బంది పడుతున్నాడు ఆయన ఈ వ్యాపారంలో. మరి చేయగానే 3వ రోజు మరి 4 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. అంటే ఇదంతా కూడా మంత్రాంతే, భగవంతుడిదే మహత్యం. అంటే చేసేవాడు శ్రద్ధగా చేయాలి, చేయించేవాడు చక్కగా చేయించాలి. మరి ఎక్కడ మంత్రలోపం లేకుండా, ద్రవ్యలోపం లేకుండా చేయాలి. మంత్రలోపం అంటే బ్రాహ్మణులు లేకుండా చేయాలి. మంత్రలోపం ఖర్చు పెట్టేవాడు ద్రవ్యలోపం లేకుండా చూసుకోవాలి. కొంతమంది ఎట్లా అయిపోయారంటే గీచి బేరం ఆడుతూ ఉంటారు. హోమాలు కూడా గీచి బేరం ఆడుతూ ఉంటారు. మరి ఈ హోమాలు విడిగా చేయాలంటే 40-50 వేలు ఖర్చు అవుతాయి. మరి ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని ఎవరి దగ్గర చేస్తే కరెక్టు, ఎక్కడ బాగా జరుగుతుందో ఆలోచించుకొని చేస్తే వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరడానికి ఈ హోమాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. తప్పకుండా గురుగారు. ఒక ఏవి చూసిన తర్వాత మళ్ళీ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతక రీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు
రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడొచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిల ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్ఠతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిల ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? లక్ష్మణ్ రావు అండి. 1976 అక్టోబర్ 29. నవంబర్ అన్నారు, అక్టోబరా నవంబరా? అక్టోబర్ 29. టైం అండి? టైము నైట్ 8 అని అంటారు, సరిగ్గా తెలియదండి. ఎవరిదమ్మా జాతకం? మా హస్బెండ్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండమ్మా. మా హస్బెండ్ అండి జాతకం. పేరేంటి చెప్పండి. లక్ష్మణ్ రావు అండి. చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు? ఎంత చేసినా ఇట్లా లోపలికే అనిపిస్తుందండి. ఏం పని చేస్తుంటారు ఆయన? మాకు షాప్ ఉందండి, చికెన్ వ్యాపారం. అవునా? వ్యాపారం, బిజినెస్. ఓకే. జాతకపరంగా సర్పశాపం ఒకటి కనపడుతుంది, మిగతా అంతా బాగుంది. శని బాగున్నాడు, లగ్నంలో గురుడు ఉన్నాడు, అన్నీ బాగున్నాయి. దాంతోపాటు ఏలినాడు శని ప్రారంభమైంది ఈ మధ్యకాలంలో. గడిచిపోయిన 4 సంవత్సరాలు ఎట్లుందమ్మా? అట్లనే కొద్ది మధ్యలో ఇబ్బంది టెన్షన్ అదే కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా డౌన్ఫాల్స్కి వెళ్తుంటుంది బండి. శని బాగలేడు, ఫస్ట్ శనికి చేయించండి. ఇంకా డబ్బు నిలబడాలి, కాలం కలిసి రావాలి, మీరు అనుకున్న విధంగా ముందుకెళ్ళాలి అంటే ఆ నాగదోషానికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయించండి. ఓకేనా? ఓకే. ఓకే. గురుగారు, హోమాది వంటి క్రతువులకు సంబంధించి మీరు తీసుకునే ప్రత్యేక జాగ్రత్తలు ఏముంటాయండి? అంటే మామూలుగా ఇప్పుడు మీరు ఇందాక చెప్పడం జరిగింది, శ్రీ సూక్తము 1000 సార్లు చేసేసరికి 3 రోజుల్లోనే ఆ రిజల్ట్ కనపడింది అని. అంత అద్భుతంగా రావడం వెనుక ఖచ్చితంగా వెనకాల మీరు తీసుకునే జాగ్రత్తలు బాగా ఉంటాయి. ప్రతి మాసంలోనూ చేస్తూ ఉంటారు. పండితుల దగ్గర నుంచి ఏర్పాట్ల వరకు పీఠం తరపున మీరు తీసుకునే జాగ్రత్తలు ఏముంటాయి? అంటే ఫస్ట్ బ్రాహ్మణ్ని సెలెక్టెడ్గా ఎంచుకుంటాను మనం. ఏదైతే మన కామ్యం అంటే కోరిక, ఒక కోరిక కావాలి అంటే దానికి సంబంధించిన క్రతువు రిలేటెడ్గా చేయాలి. ఇప్పుడు ఆయన ధనం రావాలి, 4 కోట్ల రూపాయలు ధనం రావాలి, మంచి నెంబర్ 1 పర్సన్ ఆయన. మరి డబ్బులు లేక 2 నెలల పాటు ఐడియాలు ఇట్లా కూర్చుని ఉండిపోయాడు, డబ్బులు రాక నరఘోష ఎక్కువైపోయింది. మరి 3 మాసాల నుంచి నాకు చెప్తున్నాడు, గురుగారు ఇట్లా ఉంది పరిస్థితి అని. నాకు సమయం కుదరక నేను చేయలేకపోయినా. సరే పాప, ఆయన చూసి నాకే బాధ అనిపించి ఇక బ్రాహ్మణ్ని నేను సెలెక్టెడ్గా వేరే ఊర్ల నుంచి పిలిపిస్తాను. బ్రాహ్మణ్ని పిలిచి వాళ్ళకి అకామిడేట్ చేసి వాళ్ళకి ఫుడ్ ఇచ్చి, మరి ఏదైతే మనం సంకల్ప కోసం చేస్తామో ఖచ్చితంగా అది నెరవేరేటట్లు చూస్తా. అంటే ఎక్కడ మంత్రలోపం లేకుండా ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా నెరవేరుతుంది. నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా అటువంటి వాళ్ళని సెలెక్టెడ్గా పిలుచుకుంటా. బయటవాడు రోజుకు 4000 రూపాయలు ఇస్తే నేను 6000 రూపాయలు ఇస్తాను. ఎందుకంటే మరి వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ మా దగ్గరికి వస్తారు. మరి ఏదో తూతూ మంత్రంగా చేసామనుకోండి, ఫలితం రాలేదనుకోండి, ఇక వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? అంతే కదమ్మా. ఆ ఉద్దేశం చేత వాళ్ళకు కూడా చెప్తాను, నేను 4000 వచ్చే చోట 6000 ఇస్తాను, అది 8000 ఇస్తాను. పని కావాలి, పని కాలేదు మళ్ళీ నువ్వే వచ్చి పని చేయాలి. ఇది కాన్సెప్ట్. వాళ్ళకి యజమాని పని కాలేదనుకోండి, మళ్ళీ నువ్వే వచ్చి చేయాలి. అంతే కదా, మరి డబల్ ఇస్తున్నప్పుడు చేయాలి కదా. అట్లా ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా నా లెక్క ప్రకారం ఖచ్చితంగా అయి తీరుతుంది, ఏదైనా సరే, అందులో అనుమానం లేదు. తప్పకుండా. అలాగే చేసేటువంటి పండితుల విషయంలో కూడా అనుకుంటారు గురుగారు, ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తలస్నానం చేసండి నియమాలు ఎలా అయితే చెప్తారో, పండితులు కూడా వాళ్ళకు సంబంధించి ప్రత్యేకంగా ఒక దీక్షతో ఉంటారు ఈ సమయంలో అని వింటాం. ఏమేమి పాటిస్తారు గురుగారు? ఇప్పుడు మొన్న 3 రోజులు క్రతువు చేసాము. మరి 3 రోజుల్లో త్రికాల సంధ్యావందనం చేయాలి బ్రాహ్మడు. త్రికాల సంధ్యావందనం చేయకుండా నువ్వు ఏం చేసినా ఫలితం రాదు. మరి ఆ సంధ్యావందనం మన దగ్గరికి వచ్చినప్పుడు చేయడం కాదు, నిత్యకృత్యంలో చేసేవాడు అయి ఉండాలి. ఆ త్రికాల సంధ్యావందనం చేసేవాడు ముఖవర్చస్సు వేరే ఉంటుంది. అసలు నాకు తెలిసి త్రికాల సంధ్య కనుక బ్రాహ్మడు చేస్తే అసలు వాడికి ఎటువంటి లోటు ఉండదు. అంటే వాడికి ఏది కావాలో
అది నడుచుకుంటూ అమ్మవారు వాడి దగ్గర తెచ్చిస్తుంది. వాడికి 10 లక్షలు కావాలనుకోండి, ఏదో రూపాయలు వచ్చేస్తాయి, వాడు వెళ్ళి పరిగెత్తక్కర్లా. ఇట్లా ఆ గాయత్రి పవర్ అటువంటిది, గాయత్రి అమ్మవారి పవర్ అటువంటిది. మరి ఎప్పుడైతే నియమ నిబంధనలతో ఉంటాడో, పైగా కొంత సత్యం ధర్మం కాపాడాలి బ్రాహ్మడు. ధర్మం అంటే ఏంది? మనం ఏదైతే కార్యక్రమం చేయిస్తున్నామో మనకు తెలిసినంత వరకు ఎదుటి వాడికి న్యాయం చేయగలగాలి, అంతే కదమ్మా. ఎప్పుడైతే మనం ధర్మ మార్గంలో చేస్తామో, ఆ చేయించినప్పుడు యజమానికి ఎంత ఫలితం వస్తుందో దాంతో మనకు కూడా కొంత భాగం వస్తుంది. శ్లోకం ఉంది, కర్త కారయితాశ్చైవ ప్రేరకస్య అనుమోదక అంటుంది శాస్త్రం. కర్త అంటే చేసేవాడు, కారయితాశ్చైవ చేయించేవాడు, ప్రేరకస్య చేయమని నాలాంటి వాడు చెప్తాడు, ఫలానా పూజ చేయవయ్యా నీకు పని అవుతుందని చెప్పేవాడు. ప్రేరకస్య అనుమోదక చేస్తానని ఒప్పుకున్నవాడు. వీళ్ళందరికీ కూడా సమభాగిన, చత్వారి సమభాగిన అంటే చేసేవాడు, చేయించుకునేవాడు, చెప్పినవాడు, ఈ నలుగురికి కూడా సమభాగం వస్తుందని చెప్పి ఫలిత శాస్త్రం చెబుతుంది. అంటే యజమానికి ఎంత ఫలితం వస్తుందో వీడికి కూడా అదే ఫలితం వస్తుంది. దాని మీద నమ్మకంతో ఎప్పుడైతే చేస్తామో సత్ఫలితాలు వస్తాయి. గురుగారు, నాకు చిన్న సందేహం అండి. మనం ఏ సంకల్పం కోసము హోమంలో పాల్గొనాలనుకుంటామో, నాగప్రతిష్టలో పాల్గొనాలనుకుంటాము, తీరా ఆ క్రతువులో కూర్చుంటాం, సంకల్పం చెప్పే సమయానికి ఏదనుకున్నామో అది గుర్తురాదు. ఆ టైంకి గుర్తు రాకుండా మనసు వేరే దీనిలోకి వెళ్ళిపోతుంది. అసలు భగవంతుడిని మనం ఏం కోరుకోవాలండి? ఏది ఇవ్వమని అడగాలి? మన కోరిక చెప్పాలా, లేకపోతే మంచిగా చూడమని అడగాలా? అసలు నా లెక్క ప్రకారం అయితే కోరికతో ఏ పూజ చేయకూడదు. ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం అంటే కొంతమంది పక్కన ఆస్తి కొట్టేయాలని ధర్మమైన కోరిక కాదుగా. శాస్త్రం ఏం చెప్తుంది? ధర్మార్థ కామ్య మోక్షం, ధర్మమైన కోరిక కోరాలి ఎప్పుడైనా సరే. మీకు 10 కోట్లు రావాలనుకోండి, మాకు 100 కోట్లు రావాలంటే వస్తాయా? రావు. ధర్మమైన కోరిక ఎప్పుడైతే ఉంటుందో అది నెరవేరుతుంది. అది భగవంతుడికి తెలుసు. కాబట్టి పైగా కష్టం వచ్చినప్పుడే దేవుణ్ణి కోరడం అనేది కూడా ఉండకూడదు. ఎప్పుడైతే సన్మార్గంలో ప్రయాణిస్తూ ఉంటావో అప్పుడు ఆటోమేటిక్గా నీకేం లోటు ఉండదు. నాకు తెలిసి మనకి ఏది కావాలో అది భగవంతుడు ఇస్తూనే ఉంటాడు, జీవితం సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనిషి తినడానికి ఉండడానికి ఎంత కావాలమ్మా? పిల్లలకి ఎంత కావాలి? అది ఎప్పుడైతే మనిషి ఆశ ఎక్కువైపోయి మితిమీరుతుందో అప్పుడే కష్టాలు వస్తాయి, అంతే కదా. ఎప్పుడైతే ధర్మమాన అసలు కోరిక అనేది చెప్పకుండానే సంకల్పం చేయాలి. ఇప్పుడు జనాలు ఎట్లున్నారంటే, గురువుగారు మాకు పూజ చేసాం, మాకు 30 రోజులు అయింది ఇంకా ఫలితం రాలేదంటాడు. అంటే నీ కర్మ కూడా వెనకాల ఉంటుంది, కొంత నువ్వు చేసిన కర్మ ప్రభావం ఉంటుంది. నువ్వు ఎదవ పనులన్నీ చేసి మరి పూజ చేయగానే ఫలితం రావాలంటే టైం పడుతుంది. నువ్వు ధర్మమైన మార్గంలో ఉంటే ఖచ్చితంగా 3వ రోజు ఫలితం వస్తుంది ఖచ్చితంగా, లేదా 30 రోజులు వచ్చేస్తుంది. నువ్వు చేసేవన్నీ ఎదవ పనులు చేసి, చేయకుండా పనులన్నీ చేసి నువ్వు పూజ చేయగానే ఫలితం అంటే ఎట్లా వస్తుంది? రాకపోవచ్చు, కొంత టైం పడుతుంది ఖచ్చితంగా. ఆ కర్మ కొంత తగ్గుతుంది ఖచ్చితంగా. కర్మ తొలగిపోయినప్పుడు వస్తుంది. ఇప్పుడు ఒకడికి 3 రోజులకు వచ్చింది, ఒకటి 30 రోజులకు వచ్చింది, ఒకటి 3 నెలలకు వచ్చింది రిజల్ట్. ఎందుకు వచ్చిందంటే అదంతా వాడి కర్మ ప్రభావం, పూర్వజన్మ సుకృతం వల్ల ఈ వెనక ముందు వస్తుంది, అంతే తప్ప రావడం ఖాయం. అదే నమ్మకంతో చేయాలి, నమ్మకం ప్రధానం. ఆ నమ్మకం లేకుండా చేసామనుకోండి, నువ్వు ఎంత చేసినా రోజు మొత్తం చేసినా వృధానే. నమ్మకం ప్రధానం. పైగా భగవంతుడి మీద దృష్టి, నమ్మకం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. నాకు ఈ పనే అవుతుంది అని సత్సంకల్పంతో చేస్తే అవుతుంది. అవుతుందో కాదు అనుకుంటే అది నిజంగానే కాదు. పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. ఒక పూజ చేస్తున్నాం అనుకోండి, దీనివల్ల నాకు సత్ఫలితం వస్తుంది అని పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఎప్పుడైతే నీకు భగవంతుడి మీద ఉంటుందో అప్పుడే ఫలితం వస్తుంది. ఈ 2 లేకపోతే రావు. బ్రాహ్మణ చేస్తే రాదు, వాళ్ళకు కూడా శ్రద్ధ కావాలి. తప్పకుండా గురుగారు. కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తానండి. చెప్పండి. 18 అండి, 10వ తారీఖు అండి, 2020. 2006 అండి. 2006. 18. 10వ నెల అండి, 18. సరే అమ్మా. టైం 8:38 అండి. ఎప్పుడమ్మా? రాత్రా? మార్నింగ్ అండి. ఎవరిదమ్మా ఈ జాతకం? మా బాబుదండి. బాబు పేరు? మణికంఠ అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు అమ్మా? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? రావులపల్లి నుంచి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. అదే సార్, బాబు చదువు కోసం ఎలా ఉంటుంది స్టడీ అనండి. మణికంఠ పేరు? అవునండి. చదువు బాగానే ఉంది. ఏం చేస్తున్నాడు ఇప్పుడు అబ్బాయి? సెకండ్ ఇయర్ అయిందండి, ఇంజనీరింగ్ కోర్స్ చూడండి, జాయిన్ అవుతాడండి. ఖచ్చితంగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తాడు, ఏం భయపడక్కర్లేదు. జాతకం బాగుంది, ఇప్పట్లో ఎటువంటి దోషాలు లేవు. ఓకేనా? ఆరోగ్యం బాగుందా? బాగుందండి. తండ్రికి ఎట్లా ఉంది ఆరోగ్యం? పోనీ డాడీ కొంచెం బాగోదులేండి, కొంచెం ఇబ్బందిగా ఉంటారు. అదే జాతకపరంగా
ఈయనకన్నా అనారోగ్య సమస్య వచ్చే అవకాశం కనపడుతుంది, తండ్రి గారికైనా వచ్చే అవకాశం కనపడుతుంది. ఓకేనా? సరే, మీ వారికి ఆరోగ్యం బాగుండాలంటే రవికి చేయించండి ఒకసారి, సూర్య భగవానుడికి జపహోమాలు చేయించండి. ఇంకా వీలుంటే మీకు అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రం దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ ప్రతి ఆదివారం సూర్య నమస్కారాలు జరుగుతుంటాయి. త్రిచ విధానంగా సూర్య నమస్కారాలు జరుగుతుంటాయి, అక్కడ చేయించండి, చేస్తే బాగుంటుంది ఆరోగ్యపరంగా. నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అండి? 1/9/1981 అండి, సోమవారం. టైం అండి? ఉదయం 8:30 ఎవరిది జాతకం? నాదే అండి. మీ పేరు? దుండి నాగేశ్వరరావు అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఖమ్మం డిస్ట్రిక్ట్ కారేపల్లి మండలం. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పయ్యా, ఇల్లు కట్టావా? గుర్తుపట్టానండి. ఇల్లు కట్టావా? గుర్తుపట్టావా? ఇల్లు కట్టావా అంటున్నా. కట్టలేదండి. ఎప్పుడో కట్టాలి నా లెక్క ప్రకారం, మరి ఎందుకు కట్టలేదో? కొద్దిగా పొట్టులో ఉందండి ఇల్లు, అది డివైడ్ అయినా కట్టుకుందామని. జాతకపరంగా కాలసర్పయోగం ఉంది. నా లెక్క ప్రకారం 2013లో ఇల్లు కట్టాలి నీ జాతక రీత్యా. కానీ ఈ యొక్క కాలసర్పయోగం ఉంటే ఏమవుతుందంటే ఆస్తుల సమస్యలు, ఆస్తులు మీ చేతికి వచ్చేటప్పటికి కొంత ఇబ్బంది పడటం, మరి కొంత నష్టపోవడం జరుగుతుంది. అవునా? అవునండి. మరి ఇంకెప్పుడు వస్తుంది ఆస్తి? ఇప్పటికే 45 ఏళ్ళు వచ్చినాయి. ఈ కాలసర్పయోగాన్ని నాగప్రతిష్ఠ చేయ ఫస్ట్, చేస్తే ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది. ఎందుకంటే దశ బాగుంది. ఎప్పుడైనా మనిషికి దశో దిశో కలిసి వస్తే వాడికి తిరిగి ఉండదు. మరి దశ బాగున్నప్పుడు ఇటువంటిది ఈ యొక్క గ్రహదోషాలు తొలగించుకుంటే బాగుంటుంది. ఓకేనా? నాగప్రతిష్ఠ ఆశ్రయ బలిపూజ ఫస్ట్ చేయించు, చేస్తే ఇక్కడి నుంచి బాగుంటుంది. ఎందుకంటే రాబోయే కాలం 2029 దాకా గురు మహారదశ ఉంది. ఈ లోపల కడితే ఇల్లు కట్టాలి నువ్వు, తర్వాత కట్టలేవు మళ్ళీ, అందుకని చెప్తున్నా. సరే గురుగారు, ఇప్పుడు నేను కొత్తగా విన్నా కాలసర్ప యోగం అని విన్నాను గురుగారు. కాలసర్ప దోషం అనే పదం కూడా వాడుతూ ఉంటారు. రెండింటికి మధ్య తేడా ఏంటండి? అంటే జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్ప యోగం అనే ఉంటుంది. కాకపోతే యోగం అంటే ఎవరికి అర్థం కాదు, మళ్ళీ అదొక ప్లస్ అనుకుంటారని నాకు అలాగే అనిపించింది. అంటే మనం ఉచ్చరించే దాంట్లో జనరల్గా జ్యోతిష్య శాస్త్రంలో కాలసర్ప యోగం అనే చెప్తారు. కాకపోతే అర్థం కావడానికి దోషం అని చెప్తూ ఉంటాం. అట్లా. సరే గురుగారు. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1998లో 10వ నెల. హలో, వింటున్నానమ్మా. 10వ నెల 98. 98 10వ నెల 3వ తారీఖు 35 నిమిషంలకు సాయి కుమార్. ఏం 35? 35 నిమిషాలు పుట్టిండు మధ్యాహ్నం. ఏ 35 అమ్మా? ఓన్లీ 35 చెప్తున్నారు. 3:35, 1:35? తల్లి, మీరు మళ్ళీ ఫోన్ చేయండి అమ్మా. మీరు టీవీ చూస్తారు, అందరూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరు, అనవసరంగా కాల్ కట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. గురుగారు, ఇప్పుడు ఆశ్లేష బలి అనేటువంటి కార్యక్రమము, అక్కడే నాగప్రతిష్ఠ, ఈ రెండింటికి మధ్య తేడా ఏంటంటే, అంటే ఆశ్లేష బలిలో పాల్గొన్న వాళ్ళు నాగప్రతిష్ఠలో కూడా పాల్గొనాల్సి ఉంటుందా? ఎలా ఉంటుంది ఈ క్రతువు అనేది? అంతే కదా. ఆశ్లేష బలి పూజ అనేది మరి 76 రకాల సర్పజాతుల్ని ఆవాహన చేయడం జరుగుతుంది. దాంతోపాటు దేవతా సర్పాలు 9 రకాలు ఉంటాయి, నవనాగులు అంటూ ఉంటాం. ఆ నవనాగుల్ని 9 రకాల కలశాలు పెట్టి మంత్రయుక్తంగా వేదోక్త విధానంగా నవనాగుల్ని ఆవాహన చేస్తాం. ఆవాహన చేసిన తర్వాత మండపారాధన, మరి సర్వతోభద్ర మండలం అని ఉంటుంది. ఆ మండపంలో అన్ని రకాల దేవతలు అందరు దేవతలను ఆవాహన చేస్తారు. 325 రకాల దేవతలను ఆవాహన చేయడం జరుగుతుంది. ప్రధాన కలశంలో సుబ్రహ్మణ్యుని ఆవాహన చేయడం జరుగుతుంది. ఇదంతా అయిన తర్వాత ఫస్ట్ గణపతి పూజ, తర్వాత శుద్ధి పుణ్యాహవాచన అంటారు. పుణ్యాహవాచన అంటే మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాం, ఇంట్లో ముట్టు అంటూ ఇట్లాంటివి కలుస్తుంటాయి, మైల కలుస్తూ ఉంటుంది. మరి ఏ బస్సులో ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటారు, మరి ఎటువంటి వాళ్ళు ఎవరిని తాగుతారో తెలియదు కదా. మరి శుద్ధి జరగంది పూజకు ఫలితం రాదు. కాబట్టి పుణ్యాహవాచన చేస్తూ ఉంటాం. ఆ పుణ్యాహవాచన చాలా విశేషమైన మంత్రాలు అన్నమాట. శాంతిరస్తు అంటే శాంతి జరుగుతుంది, పుష్టిరస్తు తుష్టిరస్తు, వృద్ధిరస్తు కుటుంబ వృద్ధి కలుగుతుంది, ఆయుష్యమస్తు అంటే ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యమస్తు ఆరోగ్యం కలుగుతుంది, స్వస్తి శవం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు అంటే కర్మ మన పురాకృత కర్మ తొలగిపోతుందట, పుత్ర సమృద్ధిరస్తు పుత్రులు వృద్ధిలోకి వస్తారు, వేద సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు. ఇవన్నీ చాలా విశేషమైన మంత్రాలు. అసలు ఆ పుణ్యావాచనలో కూర్చుంటేనే ఇవన్నీ కలుగుతాయి. నేను చెప్తున్నా, చాలామంది చేయించాను నేను.
ఈ యొక్క పుణ్యావాచం చేసిన తర్వాత ఖచ్చితంగా వాడికి సర్వశుభాలు జరుగుతాయి. జరగని వాళ్ళు అంటూ లేరు నాకు తెలిసినంత వరకు. ఇవన్నీ అద్భుతమైన మంత్రాలు. అవన్నీ సశాస్త్రీయంగా చేయడం, తర్వాత నేను చెప్పినటువంటి నవనాగులను ఆవాహన చేయడం, తర్వాత ఒక యంత్రం ఉంటుంది. యంత్రంలో 76 రకాల సర్పజాతుల్ని మంత్రయుక్తంగా వాళ్ళ పేర్లు పెట్టి వాటి పేర్లతో సహా ఆవాహన చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మళ్ళీ వాడికి తర్పణ తర్వాత బలిహరణ వేస్తూ ఉంటారు. బలిహరణ యజమానస్య శాంతికర్త, పుష్టికర్త, తుష్టికర్త, వృద్ధికర్త, ఆయుష్యకర్త, ఆరోగ్యకర్త, అన్నాద్యకర్త, ఇవన్నీ యజమానికి ఇవన్నీ రావాలని చెప్పి ఆ యొక్క మంత్రం చెప్తూ ఆ యొక్క నాగదేవతలకి తర్పణ వదలడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క బలిహరణ వేసి తర్పణ ఇస్తారో ఆ యొక్క జాతులు శాంతిస్తాయి. నాగజాతులు మొత్తం కూడా శాంతిస్తాయి. ఎందుకంటే మనం ఏ రకమైన సర్పాన్ని చంపామో ఎవరికి తెలియదు. పూర్వీకులు చంపి ఉండొచ్చు, ముత్తాతలు ఎవరైనా చంపి ఉండొచ్చు కదా. ఏ సర్పాన్ని చంపారో తెలియదు. కాబట్టి ఈ యొక్క ఆశ్లేష బలి పూజ వల్ల ఎటువంటి సర్పాలకు అపరాధం జరిగినా, మరి ఎటువంటి జీవకోటికి అపరాధం జరిగితే కూడా మన వల్ల ఈ యొక్క సర్పదోషాలు కానీ ఈ జీవాలకు సంబంధించిన దోషం కూడా ఈ ఆశ్లేష బలి పూజ వల్ల పోతుందట. ఒక చేవను చంపినా, పావును చంపినా, ఒక కుక్కను చంపితే కూడా అది నాగదోషంగా పరిణమిస్తుంది. మరి ఎదుటివాడికి అన్యాయం చేస్తే కూడా అది నాగదోషంగా పరిణమిస్తుంది. ఎంత జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. ఇదంతా కూడా ఒకరికి అన్యాయం చేసినా, మరి పక్కవాడి ఆస్తి అన్యాయంగా కాజేస్తే కూడా అది నాగదోషంగా వంశానుక్రమంగా కొట్టేస్తుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా ఈ యొక్క ఆవాహనలు, ఈ యొక్క బలిహరణ వేయటం వల్ల, తర్వాత నాగప్రతిష్ఠ చేయడం వల్ల ఈ యొక్క సర్వదోషాలు తొలగిపోతాయి. అంటే ఎన్ని జనరేషన్స్గా ఆ దోషం అనేది వస్తుందో అన్ని నివృత్తి అయిపోతాయా గురుగారు ఒక్కసారి? ఎవరైతే చేస్తారో వాళ్ళ వరకే పనిచేస్తుంది. ఆ జనరేషన్ కాదమ్మా, చేసిన వాళ్ళ వరకే. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, నాకు నాగదోషం ఉంది, నేను చేసుకుంటే నాకు ఒకటికే పనిచేస్తుంది, నా పిల్లలకి పనిచేయదు. నా పిల్లలకి కావాలంటే మా పిల్లలు సపరేట్ ఎవరికి వాళ్ళే చేయాలి. ఎట్లా ఉంటుందంటే వాడి యజమాని యొక్క గోత్రము, పేరు, తర్వాత ఎవరి నక్షత్రం వాళ్ళకు ఉంటుంది, మరి ఎవరి రాశి వాళ్ళకు ఉంటుంది, ఎవరి లగ్నం వాళ్ళకు ఉంటుంది, ఎవరి దోషం వాళ్ళకి సపరేట్ ఉంటుంది. కాబట్టి కుటుంబం మొత్తానికి కలిపి చేస్తే పనిచేయదు. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు వచ్చి కూర్చొని చేసుకోవాలి. వాళ్ళ వరకే పనిచేస్తుంది. గురుగారు, అయితే చాలా మంది సర్పదోషం, కాల సర్పదోషం అనే పదం ఎత్తడమే చాలు, అయితే కాళహస్తి వెళ్తే అయిపోతుందో ఒకసారి నాకు చెప్పారు కదా గురుగారు అని అనుకుంటారు. లేదా కుక్కే వెళదాము ఒకసారి దర్శనం చేసుకొద్దాం అనుకుంటారు. లేదా మేము ప్రతి మంగళవారము, ఆదివారము నాగేంద్ర స్వామికి పాలు పోస్తామండి, ప్రదక్షిణలు చేస్తున్నామండి అనేవాళ్ళు ఉంటారు. అయితే ఇప్పుడు ఇంత శాస్త్రబద్ధంగా చేస్తున్నటువంటి ఈ క్రతువుకి క్షేత్రాలకు వెళ్ళి సందర్శన చేసుకోవడానికి మధ్య తేడా ఏంటండి? ఒకటమ్మా, నేను కూడా క్షేత్రాలకు వెళ్ళాను. కుక్కే సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళాను, శ్రీశైలం వెళుతుంటాం ప్రతి నెల, మరి కాళహస్తి వెళ్తుంటాం. ఎప్పుడైతే నాగదోషాలు బలంగా ఉన్నాయో ఇవి సరిపోవు, బలం సరిపోదు. ఇప్పుడు నేనే ఉన్నా, నేను చేసుకున్న తర్వాత నా జీవితంలో మార్పులు సంభవించినాయి. మరి మా పిల్లలకు కూడా ఉంది. మా పిల్లలకు కూడా చేసినాకే వాళ్ళకు కూడా అనుకున్న కార్యాలన్నీ నిర్విఘ్నంగా జరిగినాయి. అంటే కారణం ఏంది? దాని ప్రభావం ఉన్నట్లే కదా. మరి ఇప్పుడు నేను కనీసం ఒక 6-7 మందికి చేయించుంటే ఇప్పుడు నా సర్వీస్లో, మరి అంతమందికి సర్వశుభాలు జరుగుతున్నాయి. అంతకు పూర్వం జరగట్లేదు, చేసినా జరుగుతుందంటే మరి దాని శక్తి ఉన్నట్లే కదా. ఒకటి, నాగప్రతిష్ఠ అసలు ప్రతి వాళ్ళు చేయాలి. ఎందుకు చేయాలంటే నాగేంద్రుడికి మనిషికి దగ్గర సంబంధం ఉంటుంది. పూర్వం మరి నాగుల చవితి వస్తే ప్రతి వాళ్ళు పాలు పోయమని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. నాగుల చవితి భోజనం చేయబాకండి, మరి పుట్టకెళ్ళి పాలు పోసిరారా అనేవాళ్ళు. మరి చెవు పోటు వస్తే మరి పుట్టమట్టి తెచ్చి చెవులకు పెట్టేవాళ్ళు. అంటే ప్రతి వాళ్ళు నాగేంద్రుడు పూజ చేయాలి లెక్క ప్రకారం. కాబట్టి ఎవరైనా నాగప్రతిష్ఠ చేయొచ్చు. ఈ నాగప్రతిష్ఠ చేయడం వల్ల, ఆశ్లేష బలి పూజ చేయడం వల్ల ఎవరికైతే కుటుంబ వృద్ధి లేదో, మరి డెవలప్మెంట్ కాలేదని బాధపడుతుంటామో, ఒక సొంత ఇల్లు కొనుక్కోలేదనో, మరి ఆస్తులు నష్టపోయినాం, ఎప్పటికే పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు నష్టపోయినాం. ఈ నాగదోషాల వల్ల అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండదు. నలుగురు అన్నదమ్ములు ఉంటే కొట్టుకుంటూ ఉంటారు, ఒకటంటే ఒకటి పడదు చెప్తున్నా. మరి తల్లిదండ్రులకి కొడుకులకు పడదు, మరి అమ్మ కొడుకులకు పడదు, తల్లి కొడుకులు పడదు. ఇట్లా మోబంధాలు మాసిపోవడం, ఇట్లా ఎవరికి చేసినా, ఎవరికి మంచి చేసినా అన్యాయం జరగడం, ఇదంతా కూడా నాగదోషం వల్ల సంభవిస్తూ ఉంటుంది. వీళ్ళకే కాదు, వీళ్ళ సంతానానికి కూడా ఇది కంటిన్యూటీ, వంశానుక్రమంగా వస్తుంటుంది. ఇది చేయడం వల్ల అక్కడి నుంచి వృద్ధి అనేది ప్రారంభమవుతుంది. తప్పకుండా వింటున్నారు కదండి. చాలా అంశాల మీద గురువుగారు గత కొన్ని నెలలుగా అవగాహన కల్పిస్తూ ఉన్నారు. గురువుగారు చెప్తున్నటువంటి లక్షణాలు మీ జాతకంలో, మీ జీవితంలో ఉంటే గనక అది కాలసర్పదోషం కావచ్చు, సర్పదోషం కావచ్చు, నాగదోషం కావచ్చు, మేము జాతకం చూపించుకున్నాము, మాకు జాతకంలో ఈ దోషం ఉందని చెప్పారు అని అనుకుంటే గనక చక్కగా మీరు సామూహికంగా జరిగేటువంటి నాగ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని మీ గోత్రనామాలు అనేవి నమోదు చేయించుకొని
పరిహారం అయితే చేసుకోవచ్చండి. అందుకోసం స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించవచ్చు. లేదా జాతకంలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం, ఏ పనులు అవ్వట్లేదు, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని అనుకునేవారు కూడా ప్రతి మాసంలో కూడా విశేష పర్వదినం అప్పుడు హోమాది క్రతువుల్ని కూడా ఇదే రోజున నిర్వహించడం జరుగుతోందన్నమాట. మృత్యుంజయ హోమము, రుద్ర హోమము, శని హోమాలు, శని దోషాలతో బాధపడే వారికి, అదేవిధంగా శూలిని దుర్గ, లక్ష్మీ నృసింహ హోమము, ఇటువంటి హోమాల్లో పాల్గొనాలి అని అనుకున్నా కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీ గోత్ర నామాలు అనేవి నమోదు చేయించుకోండి. లేదు ఇప్పుడైతే కాల్ కలవలేదు, గురువుగారితో మేము మాట్లాడాలనుకుంటున్నాము, డైరెక్ట్గా కలవాలనుకుంటున్నాము అనుకునేవారు స్క్రీన్ మీద మీకు కింద నెంబర్ స్క్రోల్ అవుతోంది చూడండి, 9052246299. ఈ నెంబర్కి చక్కగా ఫోన్ చేసి ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్గా కలవాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502 అని ఆఫీస్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళి గురువుగారిని డైరెక్ట్గా కలవచ్చు. లేదా ఫోన్ ద్వారా మాట్లాడాలి అనుకున్న ఇదే నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి. సరే, ఈ మాసం వరకు తీసుకుంటే గనక సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా హోమాది క్రతువుల్లో ఎవరైనా భాగస్వామ్యులు కావాలి అని అనుకుంటే జూలై 26వ తారీఖు శుక్రవారం నాడు కార్యక్రమం ఉండబోతోందండి. చక్కగా మీ గోత్ర నామాలైతే నమోదు చేయించుకోండి. నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. అయ్యా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? చెప్పండి. 10వ నెల 1వ తారీఖు సంవత్సరం, 2006. టైం అండి 10 నిమిషాలు తక్కువ 6. ఎప్పుడు సాయంత్రమా ఉదయమా? ఎవరిదండి జాతకం? మీ పేరు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. చెప్పు రాజేష్, ఏం పని చేస్తుంటావు? టీవీ చూస్తే కాల్ కట్ అయిపోతుందండి. రాజేష్ గారు పెట్టేసుకున్నారు సౌండ్. మాట్లాడండి. ఏం చేస్తుంటావు రాజేష్? ఏం పని చేస్తుంటావు? తింటూ మాట్లాడుతున్నావా? ఏదో తింటూ మాట్లాడుతున్నట్టున్నావుగా. చెప్పు, దేని గురించి కావాలి? పెళ్ళయిందా? చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? జాతకపరంగా సర్పశాప యోగం ఉంది. సర్పశాప యోగం అంటే ఇల్లు కట్టాలి, డబ్బులుంటే కూడా ఇల్లు కట్టలేరు. ఎన్నో రకాల అవాంతరాలు వస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఆ సర్పదోషాన్ని నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేసిన తర్వాత ప్రయత్నం చేయి, నువ్వు అనుకున్న దానికన్నా డబల్ కడతావు. ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అయ్యా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 31/5/1996 అండి. 96. టైమ్ సాయంత్రం 7:45 అండి. ఎవరిదండి జాతకం? మా అబ్బాయి అండి, వి సాయి కృష్ణ. టైం ఎంత? టైము 7:45 సాయంత్రం. సాయి కృష్ణ. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కర్ణాటక రాయచూరు జిల్లా అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. హలో, నమస్కారం సార్. నమస్తే. ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి? అబ్బాయి జాతకం అదే అండి. ఏం చదువుతున్నాడు? బీటెక్ చదివాడండి, ఎలక్ట్రానిక్ త్రిబుల్. జాతకం బ్రహ్మాండంగా ఉందిగా. మంచి ఇల్లు కడతాడు, ఏం అనుమానం లేదు. మంచి భార్య వస్తుంది, అన్ని రకాలుగా బాగుంది. విదేశీ అవకాశాలు వస్తాయి. 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాడు అండి, జాబ్ రావట్లేదు. మరి సాయి కృష్ణ అంటే శని బాగలేడు, గోచార రీత్యా శని బాగలేడు, నామ నక్షత్ర రీత్యా. ఉద్యోగం రావాలి అంటే శనికి చేయించు. ఓకేనా? అయ్యా, అబ్బాయికి జాతకంలో శని దోషం ఉంది. మీరు అబ్బాయి ఉద్యోగం రావాలన్నా, జీవితంలో ముందుకు వెళ్లాలన్నా చక్కగా శనేశ్వర స్వామి వారికి హోమం నిర్వహిస్తూ ఉన్నారు జూలై 26వ తారీఖున. అందులో పేరు నమోదు చేయించుకోండి. ఇంకా పూర్తిగా వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి. నెక్స్ట్ కాల్ గురుగారు. ఓకే, ఏవి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం గురుగారు. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో
వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిల ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిల ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిల ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.